బాస్ ఐపీఎల్ 2026 మొదలవక ముందే ఇబ్బందుల్లో పడిపోయింది. ఎందుకంటే కొన్ని దేశాల ప్లేయర్స్ ఈసారి ఐపీఎల్లో పాల్గొనడం అనుమానమే. దీంతో ఇప్పుడు ఐపీఎల్ టీమ్స్ ఫుల్ టెన్షన్లో ఉన్నాయి. అవును బాస్, మరికొన్ని రోజుల్లో భారతదేశ అతిపెద్ద క్రికెట్ మహాసంగ్రామం ఐపీఎల్ మొదలవనుంది. కానీ ఇందులో కొందరు ఫారిన్ ప్లేయర్స్ గైర్హాజరీ పెద్ద పెద్ద టీంలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఈ ప్లేయర్స్ గైర్హాజరీకి మెయిన్ రీజన్ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఏదైతే వార్ జరుగుతుందో దానివల్ల, మిడిల్ ఈస్ట్లో ఉన్న పరిస్థితుల వల్ల కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఈసారి ఐపీఎల్లో కనిపించడం కష్టమే. ఎందుకంటే ఇండియాలో జరిగిన T20 వరల్డ్ కప్ ముగిశాక వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ని తమ దేశాలకు పంపడానికి చాలా ఇబ్బంది అయింది. మరి అలా వెళ్ళిన ప్లేయర్స్ని మళ్ళీ ఇండియాకి తీసుకురావడం చాలా కష్టం. మార్చ్ 28న ఐపీఎల్ మహాసంగ్రామం మొదలవనుంది. కాబట్టి 23 మార్చ్ లోపే అన్ని టీమ్స్ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేయడం ఆరంభించేస్తారు. అయితే ఈలోపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్లేయర్స్ని ఇండియాకి తీసుకురావడం ఆల్మోస్ట్ అసాధ్యంలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఎయిర్ స్పేసెస్ నిలిపివేశారు, ఫ్లైట్ ఛార్జెస్ ఆకాశాన్ని అంటుతున్నాయి. కాబట్టి ఇవి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఐసీసీ ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ టీంలను తమ దేశాలకు పంపించడానికి చాలా ఇబ్బంది పడింది. మరి మళ్ళీ వీళ్ళని ఇండియాకి తీసుకురావడం ఐపీఎల్ టీమ్స్కి అతి పెద్ద టాస్కే. ఐపీఎల్లో చాలా మంది సౌత్ ఆఫ్రికా, ఇంకా చాలా మంది వెస్టిండీస్ ప్లేయర్స్ పాల్గొనున్నారు. మరొకవేళ ఆ ప్లేయర్స్ రాకపోతే ఆ టీంల పరిస్థితి ఏంటి? ఈ రెండు దేశాలే కాదు బాస్, ఐపీఎల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఐర్లాండ్కి చెందిన ప్లేయర్స్ కూడా ఆడతారు. కానీ యుద్ధం వల్ల సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ ప్లేయర్స్ని రప్పించడం చాలా కష్టంగా మారనుంది. మరి అసలు ఎందుకు కష్టంగా మారనుందో వరల్డ్ మ్యాప్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాస్. ఐపీఎల్ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో యూఎస్ఏ ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచింది. ఇక సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ పూర్తిగా మూసేశారు. మరి సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ మూసివేస్తే ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఎలా ఇండియాకి చేరుకుంటారు? అలాగే సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ రావడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి రావాలంటే సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ని వాడాల్సి ఉంటుంది. బట్ అది ఆల్రెడీ మూసేశారు. ఇక ఇంగ్లాండ్ ప్లేయర్స్ గురించి మాట్లాడితే, అలాగే యూకే ప్లేయర్స్ కూడా జర్మనీ, పోలాండ్, ఉక్రెయిన్, టర్కీ పై నుండి ఇండియాకి చేరాల్సి ఉంటుంది. లేదంటే మొత్తం చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇక వెస్టిండీస్ అయితే ఇంకా చాలా దూరం చుట్టుకొని ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అయితే ఇది పూర్తిగా అసాధ్యం ఏమీ కాదు, సాధ్యమే. బట్ ట్రావెలింగ్ రూట్ చాలా పెరిగిపోతుంది. షార్టెస్ట్ రూట్ కాకుండా లాంగెస్ట్ రూట్లో ఇండియాకి చేరాల్సి వస్తుంది. ఇక T20 వరల్డ్ కప్ ముగిశాక బీసీసీఐ స్వయంగా చెప్పింది, వెస్టిండీస్ ఇంకా సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ వారి స్వదేశాలకు వెళ్ళడానికి చాలా రోజులే పట్టిందని, వారిని ఐపీఎల్ మొదలయ్యేలోపు మళ్ళీ తిరిగి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది అని. ఎందుకంటే ఈస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ఫ్లైట్ ఛార్జెస్ చాలా పెరిగిపోయాయి. సో బీసీసీఐ ఓ రకంగా ముందే హింట్ ఇచ్చేసింది, ఆ ప్లేయర్స్ని తిరిగి తీసుకురావడం, ఐపీఎల్లో ఆడించడం జరగదు అని. డైరెక్ట్ ఫ్లైట్లో ఇండియాకి రావాల్సిన ప్లేయర్స్ చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బందుల్ని ఆల్రెడీ ఫేస్ చేసిన సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ప్లేయర్స్ అసలు ఐపీఎల్ ఆడడానికి వస్తారా అన్నది కూడా అనుమానమే. ఒకవేళ వచ్చినా మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని రాలేమని చెబితే ఎంతో కొంత ఐపీఎల్ కలైతే తప్పడం గ్యారంటీ. ఇక ఐపీఎల్లో ఆడడానికి ఏ విదేశీ ప్లేయర్స్కి ఇబ్బంది లేదంటే ఆస్ట్రేలియా ప్లేయర్స్కి, న్యూజిలాండ్ ప్లేయర్స్కి, శ్రీలంక ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ఇక్కడ బిగ్ ప్రాబ్లం ఎవరికి అంటే సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఇంకా ఇంగ్లాండ్ ప్లేయర్స్కే. వీళ్లకు మించి ఈ ప్లేయర్స్ ఉన్న ఐపీఎల్ టీమ్స్కి. మరి చూద్దాం దీనివల్ల ఆ టీమ్స్ ఎంత నష్టపోతాయో అని. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.